యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చదువుతూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకి రకరకాల ఐటెంలు అంటే పట్టు, ఫ్యాన్సీ, కోట, బనారస్ జార్జెట్లు, అలాగే కొద్దిగా బెడ్షీట్లు, ఇవన్నీటితో బెడ్షీట్ కూడా కింగ్ సైజ్ బెడ్షీట్లు, ఇవన్నీటితో మేము ముందుకు వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ శారీస్ ఒకవేళ మీకు కావాలంటే కనుక వాట్సాప్కి రండి, ఎవరో కాల్ చేయొద్దని తెలియజేసుకుంటూ మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చాను. అంటే ఆల్రెడీ మీరు కొన్ని చీరలు చూసే ఉండిండొచ్చు, అయినా మళ్ళీ చూపిస్తున్నాను. అంటే కొత్త వారు చాలామంది ఉంటారు కదా, మరి నాకు కూడా ఇవి కూడా సేల్ అవ్వాలి కదండి, అయితేనే కదా కొత్తది తేగలుగుతాను. అది ఓకేనా, వచ్చేయండి. ఫస్టే మీకు మంచి మంగళగిరి కుప్పడంలో ఇలాంటి చీరలు చాలా తెచ్చాను, కానీ మొత్తం అవుట్. ఇంకా 1-2 ఉంటే అవి ఒకసారి చూపించేస్తే నా పని అయిపోతుంది. పెద్ద వీడియోలో అనుకోండి అందంగా ఉంటుంది, నేనే చేసేస్తున్నాను కదా. ఈ మధ్యన మా ఫోటోగ్రాఫర్ గారు ఖాళీ లేదండి, రావట్లేదు ఆయన, పెళ్ళిళ్ళ సీజన్ కదా పాపం అని. నేనే అలవాటు అయ్యారు కదా, మీరు కూడా బాగానే ఫాలో అవుతున్నారని చెప్పి నేనే తీసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది పౌటంచు వస్తుంది. ఇది ఈ కుచ్చులు వచ్చినాయి కదా, ఇది పౌటంచు. సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ అయితే ప్లెయినే ఉంటుంది. శారీ అంతా ఇలా గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇట్లా పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది, శారీ అంతా ఇలా గ్రే వస్తుంది. ఇలా గ్యాప్ బార్డర్, గద్వాల బార్డర్ లాగా బాగుంది కదా. ఇది కూడా అన్ని ఇంచుమించుగా సింగిల్ పీసెస్సే ఉంటాయి. దీంట్లో కలర్ ఉందా అంటే నో ఆప్షన్. ఓకే, స్క్రీన్ షాట్. అలాగే ఇది బెనారస్ జార్జెట్ అడగటం చాలామంది, కానీ పాపం బడ్జెట్ కూడా ఉండాలి కదండి. అందరూ చీరలంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే. 65 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలమ్మకు కూడా ఇష్టమే చీర అంటే, కొనుక్కోపోయినా సరే సరదా. ఇది ఇలా రిచ్ పళ్ళు, ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది అంచు బాగుంది, బ్లౌజ్ ఇలా ప్లెయిను, దీనికి ఇదే అంచు చేతికి ఇచ్చాడు. బెనారస్ జార్జెట్ అండి. ఇవన్నీ 2-3 చీరలు అలా ఉండటం వల్ల నేను కొంచెం చూసి ఇస్తాను. నా డైలీ కస్టమర్ ఉంటారు కదా, కొత్త వారిని అయితే ఊరికే 2 వీడియోలకే అవుట్ చేసేస్తున్నానులేండి. ఎందుకంటే బాబోయ్ మన వల్ల కాదు అసలు. ఒక్కోటి 15-20 వేసి చీరలు పెట్టేస్తున్నారు వేగంగానే. కొనుక్కుని ఇంట్రెస్ట్ ఉంటే పెట్టినా తప్పలేదు. ఇక్కడ ఇందులో వింటం మానేసి దీని మెటీరియల్ ఏంటి, ఈ చీర ఏంటి, ఇది కూడా పద్మగారిదేనండి, కుట్టించుకోవటానికి ఖాళీ లేక కోటా చీర. ఇది ప్యూర్ బెనారసే, బార్డరు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇలా వందా సరిగ్గా వెళ్ళేదేమో కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది పద్మగారి చీరే, కోటా చీరకి బెనారస్ బార్డర్ అనమాట. ఓపెన్ చేశాను మీ గురించే, చూడండి చీర అంతా. పెద్ద పెద్ద చీరలు ఉంటాయండి, పన్నాలు బాగుంటాయి. ఇది కోటా కూడా ప్యూర్ కోటా కాటన్. ఇది బెనారస్ బ్లౌజు, ఇది పద్మగారిదే చీర. ఓకే, అందుకే ఓపెన్ చేశా. అలాగే ఇలాంటి చీర నాకు ఉందండి, అసలు ఈ చీర కట్టుకునే చేద్దాం అనుకున్నాను, కానీ డ్రై వాష్ అయిపోయి ఉంది, భయం వేసి ఓపెన్ చేయలేక. ఇది బ్లౌజ్ అండి, సేమ్ నా చీరే, నేను కట్టుకుని ఇలాంటిదే వీడియో చేశాను. ఇది బ్లౌజు, ఇది శారీ అంతా, ఇది పళ్ళు బాగుంది. ఇది నాది, మీకు కుదిరితే నేను కట్టుకుని చీర మీకు పిక్ యాడ్ చేస్తాను దీన్ని. ఓకే, చీర కట్టుకుంటే ఇలా ఉంటుంది అని కుదిరితే యాడ్ చేస్తాను. మళ్ళీ చూపించవా అని అడిగితే అవదే, గుర్తుండాలి కదమ్మా ఇంత పనుల్లో. దాంట్లోనే కలర్. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది శారీ అంతా, ఇది పళ్ళు. ఊరికే వచ్చేయాలనుకుంటారు చీరలు, పెద్ద కాస్ట్లీ చీరలు వచ్చేయాలి, ఫ్రీగా వచ్చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి బోల్డ్ రేట్లు, నాకు 200 రావాలి కదా. ఇదో చీర, ఇప్పుడు నా చీర లాంటిదే కలరు. నేను వీటి గురించి ఇంకా ఎక్కువ చెప్పట్లేదు, మీకు ఈ చీరల గురించి తెలుసు, పెద్ద వీడియో కాబట్టి నీట్గా ఇలా చూపిస్తున్నాను. ఓకేనా, నచ్చితే వాట్సాప్కి వచ్చేయండి. కాల్ చేసి చీరలు బాగున్నాయని కాల్ చేస్తే ఉపయోగం లేదు. అలాగే ఇది డాకా కాటన్ అని
హ్యాండ్లూమ్ చీర అండి. ఇదిగో రిచ్ పళ్ళు, గోల్డ్ తోటి, గోల్డ్ చెక్స్ చీర అంతా. ఇప్పుడు నేను ఇలా బ్లౌజ్ పెట్టుకున్నాను కదా, అలాగా దీనికి నేను సెట్ చేశాను ఇలా బ్లౌజ్. సరే ఎంత బాగుందా? అంటే మనం ఇంక ప్రత్యేకంగా దీంట్లో రన్నింగ్లో బ్లౌజ్ ఉంది, మనకి ప్రత్యేకంగా బ్లౌజ్ అక్కర్లేదు. ఇలా వేసుకుంటే డిఫరెంట్గా ఉంది. ఇది గోల్డ్ వచ్చింది, క్రీమ్ వచ్చింది, సరిపోయింది అనమాట మ్యాచింగ్. బ్లౌజులు అస్తమాను తేనండి. నేను కొన్ని కొన్ని తెచ్చుకుంటూ ఉంటాను, అవి నచ్చితే తీసుకోవటమే అంతే, నాకు నచ్చినాయి. మీరేదో అనుకున్నారు అని మీ చీరకి మ్యాచింగ్ కోసం కానీ, అచ్చంగా నా దగ్గర చీరలు కొనుక్కోకుండా మీ చీరలకు ప్రింట్లు వేయించి పెట్టడం కానీ, నా కస్టమర్ అనుకోండి ఎప్పటి నుంచో తప్పదు. కనీసం ఒక్క చీర కూడా కొనుక్కోకుండా ఓన్లీ ప్రింట్ వేయించుకొని నాకేమొస్తుంది ప్రింట్ వేయించడం వల్ల? నేను అచ్చంగా ప్రింటు మిషన్ నాదనుకోండి చేయగలుగుతాను, నేను ఇంకో చోట చేయాలన్నప్పుడు అవ్వదు కదా. ఇది బ్లౌజు, ఇది పళ్ళు, ఇది ప్యూర్ బెనారస్ పట్టు చీర అండి, లైట్ వెయిట్. ఓకే, శారీ అంతా అలా. సరే ఎంత బాగుందో. నాకు ఇందులో పింక్ శారీ ఉందండి, మీకు చెప్పాను చాలాసార్లు. కుదిరితే ఆ చీర కూడా మీకు ఫోటో పెట్టిస్తా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి అడగండి, పంపుతాను ఫోటోలు. ఈ వీడియోలో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ చీర చూపించినప్పుడు పక్కన ఆ ఫోటో వస్తే వారికి కూడా అర్థమవుతుంది ఇలా ఉంటుందే అని కట్టుకుంటే. అలాగే ఇది బెనారస్ కాదు, కంచి చీర అండి, కంచి పట్టు. ఇలా ఉంటుంది చీర అంతా, సిల్వర్. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు, సేమ్ అదే ప్లెయిన్ బ్లౌజు. పాలపెట్టు కలర్ అంటారు కదా, అలాంటి బ్లూ అనమాట ఇది. పాలపెట్టు కలర్ అంటారు. కొంచెం ఏమన్నా అటు ఇటు బ్రైట్ ఉన్న కలర్, సేమ్ కలర్ చెప్తాను. ఫోటోకి సెల్లో దానికి కొద్దిగా ఎలా అయినా రెండు లైట్లు పెట్టుకుంటానండి గొడుగులతో, మీకు తెలియంది లేదు. దానివల్ల చీరకి మీ ఇంటికి వచ్చేటప్పటికి దీనికి కొంచెం అనిపిస్తుంది. నేను అడిగింది ఈ చీర కాదని కూడా కొంతమంది అసలు అమ్మో శాదస్తం అంటే తీరదు. ఇంకా కన్విన్స్ చేయలేకపోతున్నాను నేను. మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అని కూడా చాలాసార్లు చెప్తున్నాను. ఇది కూడా ప్యూర్ బెనారస్ జూట్ అండి, బాగుంటుంది. రిచ్ పళ్ళు వచ్చి అదిగోండి, సింగిల్ కాంబినేషన్. దీనికి మనం కాంట్రాస్ట్ ఏదన్నా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది నాదే. ఇది బ్లౌజు, ఇలాగా లైన్స్ ఇచ్చాడు. నేనైతే ఈ బ్లౌజ్కి మానేసి, అంటే ఇది కుట్టిస్తాను. ఇంకోటి దీనికి కాంట్రాస్ట్ కూడా ఇప్పుడు ఈ గోరంచి ఇచ్చాడు కదా కలర్, ఈ అంచు కలర్లో రాసులకి ఏదన్నా పెట్టుకుంటానమాట. ప్లెయిన్ తీసి చేతికి ఏదన్నా చిన్న వర్క్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది ప్యూర్ అండి, 10,000 పైన, 20,000 లోపు. అంత కాస్ట్లీ చీర, చాలా లైట్ వెయిట్ జూట్ బెనారస్. చూసారు కదా, కాఫర్ జరీ బార్డర్, అలా చీర అంతా చిన్ని బూటీ కనిపిస్తుంది కదా. రేడియం లాగా డబుల్ షేడ్ గాజు కలర్ గ్రీన్ అండి, మంచి గ్రీన్, అసలు చాలా అందమైన కలర్. అలాగే ఇది మెల్బోర్న్లో ఉంటారు మా ఇందిరక్క అని చెప్పని. ఈ మధ్యన ఆవిడ నాకు మరి 2 నెలలు పైన అయిపోయింది, టచ్లోకి రావట్లేదు. ఈ చీర ఆవిడ కోసమే పక్కన పెట్టా. ఆవిడ మనీ వేయించేస్తానంటే వద్దులేండి, ఒక్క చీరే కదా తర్వాత వేద్దరిగానులేండి అన్నాను. అసలు మరి హెల్త్ బాగాలేదో లేకపోతే ఆవిడ ఫోన్కి అందుబాటులో లేరో ఐడియా లేదు. ఇది బ్లౌజ్ అండి, గోల్డ్ కలర్, ఇది మంచి మెంతి కలర్ అనుకోవచ్చు. ప్యూర్ బెనారస్ శారీ అండి ఇది. అదిగోండి, ఆవిడ కోసం దాచినందుకు పేపర్ కూడా తీయలేదు, కొత్త చీరే అలా ఉంచాను, గోల్డ్. ఓకే, ఇది పళ్ళు. ఇవి కాస్ట్లీ ఉంటాయండి, 5,000 10,000 మధ్యలో ఉంటుంది ఈ చీరే. తక్కువ రేట్ అనుకుని స్క్రీన్ షాట్లు పెట్టేయకండి, టైం వేస్ట్. అలాగే ఇది టిష్యూ కోటా చీర అండి, మనం చేయించింది. దీనికైతే మనం ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాం, బటర్ఫ్లై డిజైన్. ఇది బ్లౌజు, ఇది శారీ మస్టర్డ్, బాగుంది. మంచి ఫేర్గా ఉండి తెల్లగా ఉండేవరకు చాలా బాగుంది చీర. ఇలా పైపింగ్ కూడా వచ్చి మొత్తం వర్క్.
ఇది కూడా చాలా 5,000 పైనేనండి చీర. ముందే చెప్పేస్తున్నాను, ఒకవేళ చాలా తక్కువ రేట్ ఏమో అనుకుని వచ్చేస్తారేమో. 5,000 పైన 8,000 లోపు ఉంది చీర కాస్ట్ వచ్చేసి. అలాగే ఇది కూడా కంచి పట్టు చీర. ఇలాగే ఉంటుంది చీర అంతా. కింద పైన ఇలా ప్లెయిన్ బార్డరు, పాలపెట్టు కలర్ బ్లూ. ఇదే పళ్ళు, రిచ్ పళ్ళు. ఇదే ప్లెయిన్ బ్లౌజు. సింపుల్ అండి, సింపుల్ అంటే సింపుల్ పట్టు చీర, చాలా లైట్ వెయిట్. గ్రే అండ్ పాలపెట్టు కలర్ అనమాట. ఓకేనా? ఇవి చాలా కొనేసాను, తరగట్లేదు. అమ్ముతున్నాను కానీ తరగట్లేదు. కాస్ట్లీ చీరలు కదండి, వాళ్ళు అడిగిన రేట్లకి ఇవ్వలేము. అలా అని డిస్కౌంట్ చేసినా నేను కొన్న రేట్ అన్నా లేకుండా తగ్గించి అయితే ఇవ్వలేను కదా. దానివల్ల ఆగిని. వాళ్ళ బడ్జెట్లో కొనింటే ఎప్పుడో అయిపోను. ఇదిగోండి, ఇది కూడా పింక్ అండ్ ఇది పాలపెట్టు కలరే. పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు. పళ్ళు చూసే కొన్నాను నేను. ఇలా బాక్స్ వచ్చి సిల్వర్లా వచ్చింది, చూసారా ఎంత బాగుందో. ఇలా చూపించిన లైటింగ్ అయిపోయి ఇది కూడా అలికేసినట్టే కనిపిస్తుంది నాకు. నేను వీడియో జూమ్ చేసి వీడియో కూడా నేను కూడా చూసుకుంటానండి, అసలు ఎలా ఉంటుంది శారీ కరెక్ట్గా వాళ్ళకి బూటీలు అన్నీ కనిపిస్తున్నాయా లేదా అని. అందుకు కొంచెం ఇలా ముందుకు చూపిస్తాను అన్నమాట. లైటింగ్ లేని కాడ జూమ్ చేస్తే ఇవి ఎలా ఉంటుందన్నది తెలుస్తుంది. చూసారా పద్మ గారికి ఎంత సీనియారిటీ వచ్చేసిందో. ఇది మంగళగిరి పట్టు చీర అండి. దీనికి నేను వేయించిన ప్రింట్. ఇది అక్కడ వదిలేసి వచ్చిన చీర మొన్న పంపించారు వాళ్ళు. ఇది వరకు కూడా చాలా వేయించా, కాకపోతే వదిలేసానంట. గుర్తు చేసుకుని ఆవిడకి మొన్న మనీ వేస్తే చీర ఉండిపోయింది పద్మగారు అని పంపించారు. ఇదిగోండి వచ్చిందనమాట డిటీడీసీ. దీనికి రిచ్ ఇలా కలంకారీ ప్రింట్ పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇలా డాట్. ఇది మంచి క్లిక్ అయిన ప్రింట్ కాంబినేషన్ కూడా. ఇది మెరూన్ కలర్ చీర అండి, మనం అలా చేయించాం. చూసారా ఎంత బాగా చేయించాను. ఇలాంటివి చూసే వాళ్ళ దగ్గర ఉన్న ఎప్పుడెప్పుడో ఉన్న చీరలు ప్రింట్లకి ఇస్తామంటున్నారు. ఊరికే ఎందుకు చేయిస్తాను, నా కస్టమర్ అయితే కనుక మీ చీరలు నాకేంటి పని. మీరు నా కస్టమర్ అనుకోండి, హెల్ప్ చేస్తాను. మీరు నా కస్టమర్ కాకుండా ప్రింట్లో ఒకటే మీకు నచ్చినాయి కదా అని మీ చీరకు నేను ప్రింట్ వేయించడానికే నాకు అవసరం లేదు. అంతే కదా. లేట్ అయిపోయిందే, పట్టు చీరలు కదా. ఇది మహాశివరాత్రికి పద్మగారు కట్టుకుని వీడియో చేస్తుంది, చూద్దరిగాను. ఓకే, ఇది కూడా రిచ్ పళ్ళు, సేమ్ పింకే బ్లౌజు, పింక్ బ్లౌజు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ఆరెంజ్. ఇది కొనుక్కున్నప్పటి నుంచి నాదే అంటున్నాను. ఒకరిద్దరు అడిగారు కానీ సర్లే. అసలు ఎన్ని చీరలు బీరువా అసలు పట్టట్లేదు. అందరూ మా ఓళ్ళు కూడా పెడుతున్నారు మొత్తం. పాత చీరలన్నీ ఏం చేసేవే, కొత్తయే కట్టేస్తున్నావు అని. పాత చీరలు పడితే కదా జాకెట్లు ఒళ్ళైపోయి లావైపోయి. ఈ యూట్యూబ్ వచ్చాక బయట తిరగటానికే లేదు. ఇదిగో ఇదొకటి. ఇది మంగళగిరి పట్టు చీర, వైలెట్ కలర్. ఇలాగా బార్డరు. ఇదే పింక్ బ్లౌజు. ఇది కూడా మంగళగిరి పట్టు చీర అండి. ఎంత బాగుందోనే, క్రీమ్ కలర్ అనమాట. ఉట్టప్పుడు చేయరమ్మా ఫోన్లు కరెక్ట్గా. నేను బ్యాంకులో ఉన్నప్పుడు, నిజంగానే పనిలో ఉన్నప్పుడు. ఇది బ్లౌజు. ఏంటంటుందా, ఏం లేదు. ఇది క్రీమ్ కలర్ అనమాట. భలే ఉందే చీర. ఇందులో నాకు గ్రీన్ ఉందండి, గ్రీన్ శారీ ఉంది. దాంట్లోనే ఎవరికో కావాలన్నారని క్రీమ్ ఎప్పటి నుంచో చేస్తే మొన్న వచ్చినాయి. సరే నేను చేస్తున్నాను కానీ వీడియో ఇప్పుడు వచ్చిన పాత కస్టమర్లకి అందరికీ కడుపు నిండిపోయింది. కొత్తవారు ఇంత రేంజ్లో లేరు నాకు తెలిసి. కొత్తగా వచ్చే వరకు భయం వేస్తుంది కదా, ఫస్ట్ అలవాటు అయ్యే వరకు రేట్ ఎక్కువేమో అని. అందువల్ల కొత్తవారు ఎవరో రావట్లేనందుకే చూపించిన చీరలే అటు తిప్పి చూపించాల్సి వస్తుంది. పద్మగారు అందుకే అందరికీ నచ్చుతారు, ఎందుకంటే ఉన్నమాట మాట్లాడుతున్నాను అనమాట. రియాలిటీ కదా, రియల్గా ఉంటాను. అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అండి.
ఇలా ఉంటుంది. అది ఇది శారీ అంతా. ఇది పళ్ళు, ఇదే బ్లౌజు. ఓన్లీ సింపుల్గా చిన్నది బార్డర్ అంతే. ఎంత బాగుంది చూడండి చీర. ఇలా ఉంటుంది. హ్యాండ్లూమ్ అండి, మంగళగిరి హ్యాండ్లూమ్ చీర. బాగుంది కదా. చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఒక అరగంట పైనే వస్తుంది ఈ వీడియో నాకు తెలిసి. ఏ 40 నిమిషాలు వస్తుందో. అలాగే ఇది బెనారస్, ప్యూర్ బెనారస్ శారీ. ఇది వరకు ఇలా కర్రలకి ఇలా ఇలా చుట్టివారు రోలు. అప్పుడు కొంచెం బరువు ఉండి, ఇప్పుడు లైట్ వెయిట్ వచ్చింది. ఇలా ఉంటుందండి చీర అంతా. గ్రీన్ పళ్ళు, గ్రీనే బ్లౌజు. అదిగోండి ఇది పళ్ళు. ఇదే బుట్టి, బెనారస్ బుట్టి. ఇదేమో చేతికి బార్డరు. ఎంత బాగుంచండి బ్లౌజు. ఇది బ్లౌజు, ఇది శారీ. బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆర్గంజా లాగా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే చిన్నపిల్లల లాంటి వాళ్ళు సింగిల్ పేట పౌట్ వేసుకుని ప్రిన్స్ కట్టు బ్లౌజ్ కుట్టించుకున్న వారు చాలా అఫీషియల్గా కట్టుకుంటారు ఇలాంటి చీరలు. చాలా అందంగా ఉంటుంది. 45 వరకు బాగుంటుందండి చీర. అలాగే ఇది కూడా బెనారస్ జార్జెట్. ఇంక ఇవన్నీ ఓపెన్ చేయక్కర్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇలా బుటీ, అదిగోండి ఇదే పింక్ బ్లౌజ్ వచ్చింది. చేతికి ఇది బార్డరు, ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది. అదిగోండి రిచ్ పళ్ళు కదా, బాగుంది. కనిపించిందా? ఇది శారీ అంతా. ఓపెన్ చేసిన తర్వాత మడతలు పెట్టలేకపోతున్నానండి, అందుకోసం టైం పట్టేస్తాను. కొంచెం మంచి చీరలు కదా. దీంట్లోనే సేమ్ కలర్. ఇందాక దీంట్లో ఇంకో చీర చూపించాను, కలర్ కాంబినేషన్ వేరండి. పింక్, ఇది రెడ్. ఇది కూడా రెడ్ బాటిల్ గ్రీన్. ఎంత బాగుంటుంది చీర. ఓకే, సేమ్ ఇదే పళ్ళు వస్తుంది, ఇదే బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ ఉండి, ఇది కూడా ఎంత నచ్చిందో నాకు చీర. ఎన్ని కట్టుకోను. చింతకింజ ఇలాంటి కాంబినేషన్ చాలా రేరు. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. బ్రౌన్ కలరు, పింక్ ఎంత బాగుందో. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. బీట్రూట్ కలర్ లాగా, అది పింక్. సిల్వర్ అండి, ఓవరుగా ఫుల్ ఇచ్చేసాడు బుట్టి. హెవీగా ఉందన్నమాట, కొంచెం పార్టీ వేర్గా బాగుంటుంది. ఈవినింగ్ పార్టీలకి చాలా బాగుంటుంది, మెరిసిపోతా. అందరి చూపు మనపైనే ఉంటుంది అనమాట ఈ చీర కట్టుకుని వెళ్తే. అంత బాగుంది. ఇది కూడా బెనారస్ గ్రీన్. బాగుందా? ఇది కొనుక్కున్నప్పటి నుంచి 2-3 చీరల మీద పడ్డాను, కానీ బాబాయ్ బోల్డ్ చీరలు అయిపోతున్నాయి అనేసి ఇంకా కామ్గా ఉన్నానన్నమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. చాలా చీరలు. అమ్మో బాబు ఎంత పెద్ద ఏంటో చీరలు. ఒక ఫ్రెండ్ ఉంది నాకు, తను కూడా సేమ్ ఇంకా పద్మగారి బాటలోనే నడుస్తుంది. చీర ఉంటే చాలు, ఫుడ్ అక్కర్లేదు. ఓకేనా? అలాగే ఇది కూడా సింగిల్ పీస్ ఉంది. ఇవన్నీ చాలా కలర్స్, చాలా చీరలు ఇచ్చానండి. ఇది కూడా బెనారస్ అండి, ఆర్గంజా టైప్ వస్తుంది, ఫ్యాన్సీ. ఇది పళ్ళు వచ్చింది, ఇలా చిన్ని బుట్టి బ్లౌజ్ వచ్చింది. మొత్తం బనారస్ కాంట్రాస్ట్ కాదు, సింగిల్. పళ్ళు చూడండి రిచ్గా ఎంత బాగుందో. ఎక్కువ చీరల మీద ఏం సెలెక్ట్ చేయాలి ఏంటి అన్నది, కలర్స్ సరే 4 కలర్స్ అన్నట్టు తీసేస్తాం కదా, 1-2 ఇంకా అలా ఉంటాయి. ఇది చీర అంతా డిజిటల్ ప్రింట్. ఓకే, అలాగే ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఎప్పటి నుంచో ఇది దాచుకోవటమే. ఏమో చెప్పాను కదా ఇప్పుడు ఎన్నెన్ని కట్టుకోనని, దానికోసమే ఎలా పెట్టానని. ఈ చీరలు ఇవాళ కావాలంటే మళ్ళీ దొరకవండి. ఇదిగోండి, ఇది బార్డర్ అంతా జరీ వచ్చింది, కనిపిస్తుందా? జరీ బార్డరు. చీర అంతా ఇదేమంటారు, జూట్ లెనిన్ అనమాట.
సింగిల్ సింగిల్ పీస్లు ఇవన్నీ. అదిగోండి ఇదొకటి అవైలబుల్గా ఉంది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది పళ్ళు వచ్చింది కదా, సేమ్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. మనం బ్లౌజ్కి దానికి వెళ్ళకుండా దీంట్లో ఈ పింక్ ఏదన్నా పెట్టుకుని హై నెక్ కుట్టించుకుంటే బోట్ నెక్ అదిరిపోతాం. మామూలుగా ఉండదు చీర కట్టుకుంటప్పుడు. కావాలంటే దొరకవండి ఇవి, ఎక్కడి నుంచో ఏరుకుని తెచ్చుకున్నాను నేను. అలా ఒకటి ఉన్నాయి, చాలా చీరలు కదా, కొత్త వారు వచ్చారు కదా, కాకపోతే మరి రేట్లు ఉంటాయి కాబట్టి కొనుక్కోలేకపోవచ్చు. స్క్రీన్ షాట్ అంటే మర్చిపోయాను, స్క్రీన్ షాట్. ఓకే, అదే తర్వాత ఇది మంగళగిరి పట్టు చీరకి నేను ప్రింట్ డిజిటల్ చేయించుకున్నానండి నా కోసమే. ఇది కొన్ని చీరలు ఇందులో నాయే, అందుకోసం జాగ్రత్తగా చూపిస్తున్నా. ఈ ప్రింట్ మాత్రం చాలా కష్టపడాలి, చాలా కాస్ట్లీది అనమాట. అదిగో ఇది పౌటంచు, ఇదే ప్రింటెడ్ మంగళగిరి పట్టు చీర అండి. ఏదో 3 రూపాయలకి వచ్చేస్తుంది పట్టు చీర. మంగళగిరి వెళ్తే ఈ చీర 2000 5000 అనుకోకండి. దీని వర్క్ చూసి చీరంతా ఈ జరీ లైన్స్ చూసుకుని అప్పుడు బలవంతం ఏం లేదమ్మా, ఎవరికి నచ్చితే కొనుక్కోవటం, లేకపోతే లేదు, అంతవరకే. ఓకే, అది ప్రింట్. ఈ ప్రింట్ కాస్టే ఎన్ని రకాలు ఏదో అంటారు దీన్ని. ఫస్ట్ ప్రింట్ వేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఆరపెట్టి మళ్ళీ ప్రింట్ చేసి అలా చేస్తారండి ఇది. దానివల్ల ప్రింట్ కాస్టే 4000 3500 ఉంది. నేను నెక్స్ట్ ఒక ఏమంటారు దాన్ని, విదర్భ టసర్ చీర ఒకటి పెట్టుకున్నాను, దానికి వేస్తాను, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో చీర అనేది. మాకు ఇలా ఇష్టం అండి, కొంచెం డిఫరెంట్గా కావాలి. స్క్రీన్ షాట్ లైట్ ఆనియన్ పింక్ లాగా అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట. ఇలా చాలా బాగుంది. అలాగే ఇది నేను చేయించుకున్నదే. అసలు దీన్ని చూస్తేనేమో ఇలా పూతరేకు సింగిల్ రేకులా ఉంటుంది, కాస్ట్ చూస్తేనేమో డైమండ్లా ఉంటుంది అనమాట. కాస్ట్ అంత రేటు. ప్యూర్ సూపర్ నెట్ శారీ అండి, బెనారస్ సూపర్ నెట్ అంటే చాలా కాస్ట్లీగా ఉంది. ఇది పౌటంచు, ఇది మనం చేయించింది ప్రింట్. అదిగోండి మొత్తం పైన కింద కూడా ప్లెయిన్ శారీకి మనం డై చేయించిన ప్రింట్ అండి. దీనికి ఎంత పని చేస్తాయో ఇలా వచ్చిందో. ఓకే, ఇంత చీరకి ఇది పౌటంచు కదా. ఇది కూడా పద్మగారి చీరే. ఓకే, ఎవరీ కాదండి, నా చీరలో చూపిస్తున్నాను ఊరికే మీకు. ఇది బ్లౌజు. ఓకే, ఇది నా బర్త్డే కట్టుకుంటా, కుట్టిస్తాను, అందుకే పైకి తీసి ఇవన్నీ మీకు ఈరోజు వీడియో చేస్తున్నాను, ఇట్లా చూపించుదాం ఒకసారి అని. ఓకేనా. అలాగే ఈ చీర ఇప్పుడు నేను కట్టుకున్న గద్వాలు సీకో చీర అండి, సేమ్ నేను కట్టుకున్న చీరే. నేను ఇలా బ్లౌజ్ సెట్ చేశాను, ఒకవేళ నచ్చితే ఇలా తీసుకోవచ్చు ప్లెయిన్, లేదంటే ఇలా ప్రింటెడ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. బ్లౌజులు ఉండవు ఈ చీరలకి. గద్వాలు సీకో చీరలో రిచ్ పళ్ళులు. అదిగో చాలా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో. అది ఇది ఇంకా పెద్దోళ్ళ చీరలో ఆ ఫీలింగ్ అక్కర్లేదండి, ఎవరికి ఎలా నప్పితే అలా కట్టేసుకోవడం. ఇది ముసలోళ్ళ చీర అని పేరెట్టేస్తున్నారు కొంతమంది. ముసలోళ్ళ చీరలు కాదండి, మనమే ముసలోళ్ళు, చీరలు కాదు. ఇలాంటి చీర నేను కొన్నప్పుడు 25 ఏళ్ళ అమ్మాయి కట్టుకుని దీపాలు పెడుతూ ఒక పిక్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో పెట్టుకున్నారు. ఎంత అందంగా ఉందంటే అది చూసి నేను 8 చీరలు కొన్నాను. ఇవి 2 పీసులు ఉన్నాయి, ఒకటి నేనే కుట్టించుకున్నాను. ఇది కూడా దీని మీద కూడా మనసు పడింది, ఎందుకంటే మంచి ఎల్లో కదా, అది గోల్డిష్ ఎల్లో. ఇది గద్వాల్ సీకో. ఒకవేళ మీకు బ్లౌజ్ కావాలంటే అలా చేసుకోవచ్చు, మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా గద్వాల్ సీకో చీర. గ్రీన్ పిచ్చిదాన్ని కదా, కాంబినేషన్ బాగుందని తీసాను. సరే ఎప్పటికొకప్పుడుకు వెళ్తాయి, నచ్చింది కొనేసాను అంతవరకే. వీటికి బ్లౌజులు ఉండవు కదా, ఇంకింతే చీర అంతా. ఓకే, అది బాగుంది కదా. స్క్రీన్ షాట్ తీసుకోండి.
మీకు నచ్చితేనే రండి, విసిగించకండి ఫోన్లు చేసి. వాట్సాప్కి వచ్చేయండి. ఎవరైనా సరే తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్కి వచ్చేస్తే ప్రతి ఒక్కరూ మీరు కొనకపోయినా ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి. మామూలు ఫోన్ చేస్తే మాత్రం నెంబర్ బ్లాక్లో పెట్టేస్తా. ఇది మంగళగిరి పట్టు చీర అజ్రక్ ప్రింట్తో ఎప్పటి నుంచో ఉందండి. ఇది నేను కొత్తగా వేయించిన చీర అయితే కాదు, సింగిల్ పీసు. ఇది ఉంది కదా, చూపిస్తే ఎవరికొకరికి నచ్చుతుంది అని చూపిస్తున్నా. మొన్నే వచ్చినాయి, అవన్నీ అయిపోయినాయి అండి, ఇది కొత్త చీర అండి అలా చెప్పలేనండి. నేను నిజం చెప్పేసుకుంటాను. ఇది బ్లౌజు కదా. పద్మ గారు యూట్యూబ్లో అందరికీ ఎందుకు నచ్చిందంటే కరెక్ట్గా ఉన్నది మాట్లాడుతుంది. ఏదో తెచ్చి పెట్టుకుని ఇంగ్లీష్లో అలా వచ్చిరా అని మాట్లాడదు. పక్కోళ్ళని కామెంట్ చేయదు, పక్కోళ్ళు ఇమిటేషన్ చేయదు. ఇదిగోండి, ఇది ఆవు పౌటంచది, అయ్యే చిన్న ఆవులు. ఇది బ్లౌజు, శారీ అంతా ఇది ఆవులు ఉంది కదా. అదిగోండి గోమాతలు కంచి బార్డర్తో. ఓకేనా. ఫస్ట్ వీడియో కొంచెం టైం పడుతుంది, లైన్లో పడాలి బండి, తర్వాత వచ్చేస్తుంది టపటపా అని. ఈ కొంచెం భయంతో జాగ్రత్తగా మడతలు నలిగిపోతాయి అన్నట్టు చేయాల్సి వస్తుంది. ఓపికగా చూడండి, స్కిప్ చేసాక వీడియో. ప్రతి చీర ఇంపార్టెంటే, మంచి చీరలో. ఇది కూడా సింగిల్ పీస్ అండి, చాలా ఫ్యాన్సీ ఐటము. సింగిల్ దాచిపెట్టుకున్నాను కొన్ని అయితే. సరే అన్నీ చూపిస్తున్నాను. ఇది శారీ, ఇదే బ్లౌజు. ఎంత బాగుంది చూసారా బ్లౌజు. గంగా జమున బార్డర్ అంటారు, అలా 2 బార్డర్లు వచ్చింది. ఇది శారీ. ఇంకా పేపర్లు కూడా తీయలేదు చూసారా. అది లాస్ట్ పీస్. ఇందులో ఇంచుమించు డజన్ చీరల పైనే కొన్నానండి, 20 అంతే. కలర్కి వచ్చి 3 వేసి 4 వేసి అలా. సింగిల్ పీస్ లాస్ట్ పీస్. చాలా చూపించాను ఆ చీరలు మీకు. ఇది ఇంకా కోటా చీర ఇలాగే ఉంటుంది. ఇది మంచి గ్రీను ప్యూర్ కోటా. ఇదిగోండి పౌటంచు, చుట్టూ ఇలాగే డిజైన్ వచ్చి సేమ్ ఇదే బ్లౌజు. ఇది శాటిన్ వచ్చిందండి, శాటిను బాగుందా. అలాగే ఇది కూడా అదే కోట. ఇదిగోండి ఇది పౌటంచు, సేమ్ ఇదే కలర్. ఇదిగో బ్లౌజు, ఈ డిజైను బ్లౌజు గ్రే కలర్ కోట. ఇవి చాలా బాగుంటాయండి. మరి బార్డర్లో 2 రకాల బార్డర్లు వేసినందుకు చీరకి బ్లౌజ్ పీస్కి అన్నీ మరి అవుతుంది కదా. 4-5నే ఉంటుంది, 4-6 మధ్యలో ఉంటుంది చీర. చూడటానికి అలా ఉంది అంతే. ఇది కూడా బెనారస్. ఇందులో నేను బ్లూ పెట్టుకున్నానండి, బ్లూ శారీ తీసుకున్నాను. ఇదొకటి బాగుంది కదా. ఇదిగోండి పౌటంచు, సేమ్ ఇదే గ్రీను బ్లౌజు. ఎంత బాగుందో చీర. ఇప్పుడు వస్తాయి చూసుకోండి మీకు మంచి మంచి చీరలు నాయే. ఇందులో 6 డజన్ చీరలు పైన నాయే ఉన్నాయమ్మా. అందుకే చూపించాను ఈరోజు ఫస్ట్ ఈ వీడియో, అందుకే చేశాను, లేకపోతే కుదురుండదు నాకు. ఇది మల్మల్ కాటను. నేను చిన్న వీడియో చేసినట్టున్నాను. ఇది నా చీరే. ఎవ్వరో దీని మీద ఇంకో 2000 ఎక్స్ట్రా చేసినా నేను ఈ చీర ఎవరికి ఇవ్వను, ప్రామిస్గానే ఇవ్వను. ఇది బ్లౌజు, చిన్న లోటస్. ఇది పౌటంచు, శారీ అంతా ఇదిగోండి మల్మల్ కాటన్ అంటారు దీన్ని. మల్మల్ అంటే ఆ మెటీరియల్ ప్రింట్ మనం చేయించిందే. వైట్ తానికి ఇలా డబుల్ డై చేయించి ఇదంతా స్క్రీన్ చేయించిన ప్రింట్. ఇది కూడా మీకు 5 పైన ఉంటుంది కానీ లోపు అయితే దొరకదు. ఓకే, 5000 పైన. ఏంటి ఇంతంత రేట్లా అనుకుంటారు, అంతంతే ఉంటాయి. అలాగే ఇది నారాయణపేట. ఇది కూడా పద్మగారి చీరే. దీనికి బ్లౌజు ప్రింటెడ్ బ్లౌజ్ చేసుకుందాం అన్నట్టు, ఇంకా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చూడాలి దీన్ని. ఇది పళ్ళు,
దానికి బ్లౌజ్ బాగానే ఇచ్చాడు కానీ నేను ఈ బ్లౌజ్కి వెళ్ళను. ఇది బ్లౌజు ఇలా వేసుకుంటే మంగళగిరి చీరలాగా అయిపోతుంది ఇది. అందువల్ల నేను అలా వేసుకోకుండా దీనికి ఈ కలర్తో ఒక బ్లౌజ్ తీసుకుని దానికి ఫుల్ ప్రింటెడ్ వేసుకుంటా. అది పద్మ గారు అంటే అలా డిఫరెంట్. ఇంత అందరికీ తెలియటానికి కారణం మెయిన్ పద్మగారి చీరలేనండి. ఇంకా అంతకంటే పద్మగారి దగ్గర ఏమీ లేదు. తర్వాత భక్తి పాటలు, దేవుడి పాటలు, ఆ రెండు ఇంకా అక్కడి వరకు అయిపోయినాయి కదా ఇవన్నీ. ఇది ప్యూర్ కంచిపట్టు చీర అండి. ఎవరో ఫంక్షన్ ఉంది కావాలి చీరలని అమెరికా కాదు టెక్సస్ నుంచి ఒకరు, న్యూ జెర్సీ నుంచి ఒకరిద్దరు అమ్మాయిలు నా కాంటాక్ట్లోకి వచ్చారు ఈ మధ్య కొత్తగా. ఇది బ్లౌజ్ వస్తుంది. వాళ్ళకి ఫంక్షన్స్ ఉన్నాయి, చీరలు కావాలని అడిగారు. వీడియో నేను అయిపోయాక ఇది రిలీజ్ అయ్యాక వాళ్ళకి ఆ లింక్ షేర్ చేస్తాను, చూసుకుని నచ్చితే వస్తారు. అది గోల్డ్ కలర్ అండి, ఇలా కాఫరు జరీతో. ఇది బార్డరు చాలా బాగుంది కదా. ఒకవేళ వెళ్ళలేదనుకోండి ఇలాంటి చీరలన్నీ చాలా అవసరం. పద్మగారికి సంవత్సరానికి 10 చీరలు పట్టు చీరలు అవసరం అవుతాయి. ప్రతి పండగకి పట్టు చీరే కట్టుకుంటుంది కాబట్టి నో డౌట్ హ్యాపీగా కట్టుకుంటాను. అందుకనే నాకు నచ్చినవి అన్నీ దాచిపెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇదొకటి. ఇది కూడా ప్యూర్ గద్వాల పట్టేనండి. ఇది కూడా అదిగోండి ఇలా బార్డర్ ఉంటుంది. ఇది పౌటంచు ఉంటుంది ఇట్లా. ఇదే బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ కలర్ ఉంది. సిల్వర్ లైన్ వచ్చి సిల్వర్ జరీ వచ్చింది, బుట్టి, చిన్ని బుట్టి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అదిగోండి అలా ఉంది. అక్కడ లైటింగ్ కదా, ఇక్కడ చూపిస్తానే, అదిగో చూసుకోండి. చిన్ని ఒక చిలక, ఒక చిన్న దుద్దులా ప్రింట్, ఒక లైన్ అది, ఒక లైన్ ఇది. కనిపించిందా? ఇది ఒక చీర. ఓకే, అందులోనే ఇదొక కలరు. ఇవన్నీ నేను దాచుకున్న చీరలండి. ఇది కూడా అసలు షాప్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ తీసి పెట్టుకున్న చీర. అదిగోండి ఇది పళ్ళు, సేమ్ అదే ఆరెంజ్ కలరు బ్లౌజు. కనిపించినాయా? ఇదే కలరు చీర, ప్యూర్ పట్టు, గద్వాల పట్టు, లైట్ వెయిట్ పట్టు. అంచు చూసారా ఎంత బాగుందో, గ్యాప్ దొంటి అట్లా. స్క్రీన్ షాట్. ఇవన్నీ ప్యూర్ పట్లు, బాగా లైట్ వెయిట్లు, 10,000 పైన చీరలు. ఓకే, అది. ఇది కూడా దీనికంటే ఇది ఒక 1,000 రూపాయలు తగ్గుతుందండి వేరియేషను. ఇది ఓన్లీ గడి. ఈ మోడల్ అంతా సేమే, రిచ్ పళ్ళు. అదిగోండి రిచ్ అంటే రిచ్, ఇంకంతే. అదిగో ఇది బ్లౌజు, ఇది శారీ అంతా. బాగున్నాయి కదా ఈ చీరలు. నేను ఈ తర్వాత ఫోల్డ్ చేసుకుంటాను. అలాగే దాంట్లో ఇది ఒక కలర్. ఇంకా ఓపెన్ చేయని అవసరం లేదు, ఎందుకు అంటే పళ్ళు బ్లౌజు వేసాం కదా, చూపించాను కదా. అలాగే ఇది కూడా పళ్ళు బ్లౌజు. ఇప్పుడు బ్లూ శారీ చూపించాను, అలాగే ఉంటుంది. ఇది కూడా గద్వాలు పట్టు చీర. ఓకేనా? ఇంకా కొద్దిగా బెడ్షీట్లు ఉన్నాయి, ఒక 4 ఇప్పుడు మీకు కొన్ని బెడ్షీట్లు ఉన్నాయండి. ఇవి నాకు యూజ్ అవ్వక నేను పక్కన మీకు సేల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కింగ్ సైజు బెడ్షీట్లు. చాలా బాగుందండి. ఇవి ఏమంటారు, పెద్ద పెద్ద బెడ్షీట్లు కదా, ఇలా ఉంటుంది. ఈ కూడా ఇలా చూపించున్నానంటే చీరలాగా ఇలా ఉంటుంది. కొంచెం ఇది అలాగా పెద్ద బెడ్షీట్. ఇవన్నీ నేను ఇంకా కవర్లో బాక్సులు ఇప్పేసి పడేసి సర్దుకోవడానికి ప్లేస్ సరిపోక ఇట్లా ఉంటాయి బెడ్షీట్లు అండి. ఇవి కింగ్ సైజు. ఒకవేళ కావాలి అంటే అడిగండి. ఇదిగో ఓపెన్ చేయని అవసరం లేదు, సింగిల్ కలరే కదా. ఇది డిజైన్ సేమ్ ఇదే కలరు. ఇవి ఇలాగే ఉంటాయి పిల్లోస్ కూడా.
వాటికి పిల్లోస్ అనమాట. దీనికి ఇలా చుట్టూ పైపింగ్ కూడా వచ్చిందండి. పిల్లోస్ ఇవి క్వాలిటీ బాగా మంచి క్వాలిటీకి పిల్లోస్ పెద్ద పెద్ద పిల్లోస్ ఇవ్వడం. అదొకటి, అలాగే ఇదొకటి. చాలా బెడ్షీట్లకి ఇవే ఉండిపోయి మా ఇంట్లో వాళ్ళకి తలకో బెడ్షీట్ ఇచ్చేద్దామన్నా పెద్ద దుప్పట్లు అయిపోయినాయి, యూజ్ లేదు మాకు. అందుకని సరే ఎవరికో అవసరం అవుతుంది, ఎప్పుడోకప్పుడులే వెళ్తాయి, ఏమన్నా పాసిపోతాయి ఏంటి ఏమన్నాని, లేకపోతే వీటికి మంచం చేయిస్తానే ఉంది. అది పెద్దది బెడ్షీట్ల కోసమైనా ఒక మంచం. సామెత ఉంది కదా, గుర్రం నాడ దొరికిందని గుర్రం కొన్నట్టు. ఇంకేం చేయను మరి, అమ్ముడవ్వకపోతే ఇంకొక మంచం అన్నా చేయించుకోవాలి చివరికి. బాగుందా? పద్మ గారు బాగా చెప్పింది కదా. అబ్బే తగ్గేదేలే. ఇది పిల్లోస్ అనమాట. ఇప్పుడే ఐడియా వచ్చింది నాకు, వేసేసాను అంతే డైలాగు. ఇంకా మరి ఏం చేస్తాం, ఈ బెడ్షీట్లు పాడేసుకోలేం కదండి, బోల్డ్ రేట్లు పెట్టుకొనేసి. ప్యూర్ కాటన్ ఇవి, మరి అసలు ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. బాగా నచ్చేసినాయి, ఎవరికి ఇవ్వబుద్ధి కావట్లేదు, అలానే మనకు సరిపోవట్లేదు. అదిగో ఎంత బాగున్నాయో, ప్యూర్ అండి కాటను. అదిగోండి ఇవి పిల్లోస్, కనిపించింది కదా మీకు. ఇది పిల్లోస్, ఇది కూడా ఇదిగోండి పైపింగ్ వేసేసాడు. ఇంకా బాగానే ఐడియా వచ్చిందండి. వాళ్ళు ఎందుకో ఒక మంచం చేయించేద్దాం, ఎందుకు వచ్చింది, చాలా పెద్ద మంచం, తిక్క పరుపు వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకంతే, ఇంకా అలా చేయాలి. నిజంగా చెప్పాలంటే మంచం ఉన్న బెడ్షీట్ దొరకదు ఒక్కొక్కసారి. స్క్రీన్ షాట్ మొయ్యలేకపోతున్నాం కూడా. అలాగే ఈ చూడండి అసలు ఎంత బాగున్నాయో, మొత్తం బెడ్షీట్ అంతా ఇలా ఫ్లవర్స్. అబ్బాబ్బాబ్బా, నల్లిరుగురు మంచం మీద కనుక ఈ పక్కనేస్తే ఆ మంచానికి అందమో ఈ దుప్పటికి అందమో, అంత బాగుంటుంది. పెద్ద బెడ్షీట్లు అయిపోయినాయండి, అదే ప్రాబ్లం అయిపోయింది. మాకున్నారు ఎవరో అసలు 3 ముక్కలు అయ్యనే డ్యామేజ్లో ఉన్న దుప్పట్లు తెచ్చేవాడి దగ్గర కొనుక్కుంటారు, కానీ పద్మగారి దగ్గర కొనరు. ఎందుకంటే డబ్బులు వేసేసుకుంటుంది పద్మగారు, బయ్యాలి జనాలకి. బయట వాళ్ళు స్నేహితులు అంటారు చూడండి, వాళ్ళు బెస్ట్ ఇరుగు పొరుగు ఉన్నోళ్ళ కంటే కూడా, నిజంగా చెప్పాలంటే. అంటే ఎదిగిపోతారేమో అని కొంచెం ఉంటుంది, గ్యారంటీ అది. వాళ్ళకి పెద్ద పెద్ద మంచాలు, ఇక్కడ నేనున్న దగ్గరే ఉన్నాయి వాళ్ళకి పెద్ద పెద్ద మంచాలు. ఇంత బెడ్షీట్లు అవసరం, కానీ చచ్చినా కొనుక్కోరు. ఏంటి వీడి దగ్గర కొనుక్కునేది, మనకు 1000 రూపాయలకి ఇచ్చేసేవాడు ఉన్నాడు కదా, డ్యామేజ్లు వచ్చో లేకపోతే చిన్న చిన్న ఏయో ఉంటాయి మచ్చలో, లేకపోతే మొక్క అతుకులో. అదిగోండి అలాంటి అవి కొనేసుకుంటారనమాట వాడి దగ్గర. ఇదొకటి. ఇవేనండి, ఇదేనండి చాలా బరువైన వీడియో ఇది. ఈరోజు చాలా బరువైన వీడియో, అంటే కాస్ట్లీ చీరలు అన్నీ, బెడ్షీట్లు కూడా కాస్ట్లీయే. ఇవన్నీ మీకు చూపించేశాను. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి ప్లీజ్. అంతేనా అడగాలి? ప్లీజ్ అండి. కావాలని అన్నాను అలాగా, ఊరికే సరదాగాని. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తారు కాబట్టి లైక్ వేయండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి చీర ఇంపార్టెంటే, ఎందుకంటే సింగిల్ పీసులు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే. Audio Jungle.